ఓకే. వాయిస్ వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా? నా వాయిస్ ఆడిబులా? ఓకే. సో లెట్స్ అండర్‌స్టాండ్ సంథింగ్. సో ఇప్పటి వరకు ర్యాగ్ చూసాం. అంటే లాస్ట్ 3 డేస్ నుంచి ర్యాగ్ చూస్తున్నాం. ర్యాగ్‌లో 2 పైప్‌లైన్స్ గురించి మాట్లాడా. ఓకే. ఫస్ట్ పైప్‌లైన్ వచ్చేసి వెక్టర్ జనరేషన్ విచ్ ఇంక్లూడ్స్ ఏవేవి ఉంటాయి? వాట్ విల్ బి దేర్? లోడింగ్, చంకింగ్, ఎంబెడింగ్, లాస్ట్ ఏంటి? వాట్ ఈస్ ద లాస్ట్ థింగ్? వెక్టర్ డిబి. Okay, this is the first pipeline. Then second pipeline. Same thing. Prompt, LLM, retriever. Okay. So ఇది మనం చూసాం నిన్న. Is it clear? So LangChain చైన్ లో ఏవేవి చెప్పాం మనం? ఏ టాపిక్స్ చూస్తామని చెప్పాం LangChain లో? LangChain లో ఫస్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్, మెసేజెస్, తర్వాత LLM అబ్స్ట్రాక్షన్, దెన్ చైన్స్, దెన్ RAG, దెన్ ఏజెంట్స్ అన్నాం. మీరు అబ్జర్వ్ చేశారనుకో, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. మిగిలింది ఏంటి ఇంకా? ఏజెంట్స్. ఓకే. ఈరోజు మనం ఏజెంట్స్ ఎలా క్రియేట్ చేస్తారు అని చూద్దాం. బట్ ఏజెంట్స్ ఎలా క్రియేట్ చేస్తారని చూసే ముందు ఏజెంట్స్ అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడాలి. వాట్ ఆర్ ఏజెంట్స్? క్రియేషన్ ఆఫ్ ఏజెంట్స్. ఓకే. సో ఫస్ట్ వాట్ ఆర్ ఏజెంట్స్ అనే దాని గురించి మాట్లాడదాం. ఏజెంట్స్ అంటే ఏంటి? ఏఐ ఏజెంట్స్. ఇంకా ఓకే, ఏఐ ఏజెంట్స్ గురించి మాట్లాడాలి. సో ఏఐ ఏజెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు ఏజెంట్ అనే దాని గురించి మాట్లాడదాం. ఓకే. ఏజెంట్ అనే దాని గురించి మాట్లాడి దాని తర్వాత ఏఐ ఏజెంట్కి వెళ్దాం. ఓకే. సో ఇక్కడ ఎంతమందికి ఐడియా ఉంది ఏజెంట్ అంటే ఏంటనేది? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ద టెక్నికల్ థింగ్స్, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అబౌట్ నార్మల్ నాన్ టెక్నికల్ థింగ్. టెక్నికల్ కాదు, నాన్ టెక్నికల్. టెక్నికల్ అడగట్లేదు నేను, టెక్నికల్ అడగట్లేదు, జస్ట్ నార్మల్. సమ్మన్ అసిస్ట్ చేసేవాళ్ళు, మన మన హెల్పర్. యా, కరెక్ట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తా, ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తా, ఆ ఎగ్జాంపుల్స్తోనే దీని దగ్గరికి వెళ్దాం. సో ఓకే, సో ఇప్పుడు మనం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళామనుకో, ఈ ఆర్టీఓ ఆఫీస్లో డ్రైవింగ్ లైసెన్స్ ఏజెంట్ ఉంటాడు. డ్రైవింగ్ లైసెన్స్ ఏజెంట్ ఉంటాడు కదా. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా చూడండి ఏంటనేది. ఇప్పుడు మనం మనం నేనే ఉన్నాను అనుకోండి, చైతన్య. ఈ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా వినండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఏఐ ఏం మాట్లాడట్లేదు, జస్ట్ ఏజెంట్ అంటే ఏందో అనే దాని గురించి మాట్లాడుతున్నా. ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ఏజెంట్. ఏజెంట్ ఏజెంట్ ఒక మనిషి, తన గురించి మాట్లాడదాం. ఓకే. సో నేను చైతన్య, నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా. హైదరాబాద్ నా నేటివ్ ప్లేస్ కాదనమాట. ఇట్ ఈస్ నాట్ మై నేటివ్ ప్లేస్. ఓకే, జస్ట్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్ ప్రాపర్లీ. ఓకే, హైదరాబాద్ ఈజ్ నాట్ మై నేటివ్ ప్లేస్.
ఓకే. నేను హైదరాబాద్‌లో ఒక కార్ కొన్నా. ఓకే. ఒక కార్ కొన్నా. ఇప్పుడు దీనికి ఆర్‌సీ కావాలి. ఓకే. నేను ఆర్‌టీఓ ఆఫీస్‌కెళ్ళాలి. ఇప్పుడు నేనే డైరెక్ట్‌గా ఆర్‌టీఓ ఆఫీస్‌కెళ్ళాననుకోండి, నాకు ఆర్‌సీ రావడానికి చానా టైం పడతది. దేర్ ఆర్ హర్డిల్స్ అన్నమాట. ఓకే. దీన్నన్నిటిని నేను ఓవర్‌కమ్ చేసుకోవడానికి నేనేం చేస్తా, ఒక ఏజెంట్‌ని హైర్ చేసుకుంటా ఇక్కడ. హైర్ చేసుకొని, ఈ ఏజెంట్ ద్వారా ఆర్‌టీఓ ఆఫీస్‌కెళ్తా. ఓకే. ఇప్పుడు ఎలాంటి ఏజెంట్‌ని నేను హైర్ చేసుకుంటా అనే దాని గురించి మాట్లాడదాం. ఓకే. సో, ఫస్ట్ క్వాలిటీ ఏముండాలంటే, ఈ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో తనకు హి షుడ్ హి షుడ్ నో ఎవ్రీథింగ్ ఆఫ్ ద ఆర్‌టీఓ ఆఫీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హైదరాబాద్‌లో ఉన్నా. హైదరాబాద్‌లో మాదాపూర్ అనుకుందాం. సో, మాదాపూర్ ఏరియా అండర్‌లో వచ్చే ఆర్‌టీఓ ఆఫీస్‌లో అందరిని కాంటాక్ట్‌లో ఉండాలి. ఈ ఆర్‌టీఓ ఆఫీస్ గురించి ఐడియా ఉండాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి కూడా ఐడియా ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నేను హైదరాబాద్ కాదు, నాది తెలంగాణ కాదు, నాది ఆంధ్ర. నేను హైదరాబాద్‌లో కారు కొన్నా. ఇప్పుడు నేను నాన్ లోకల్ అన్నమాట ఇక్కడ. ఓకే. నాన్ లోకల్ అయినప్పుడు నాకు ఆర్‌సీ ఎలా ఇస్తాడు? ఏ అడ్రెస్ తీసుకొనిస్తాడు? ఎలా? ఏంటి ప్రొసీజర్ ఏంటనేది వీడికి ఐడియా ఉండాలి. ఐడియా లేకపోతే నేను వాడినెందుకు హైర్ చేసుకుంటా? ఓకే. ఫస్ట్ థింగ్ తనకిది ఐడియా ఉండాలన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దీన్ని కొంచెం టెక్నికల్‌గా మాట్లాడాలనుకున్నప్పుడు హి నీడ్ టు పర్సిస్ట్ ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఆర్‌టీఓ ఆఫీస్. హి నీడ్ టు పర్సిస్ట్ ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఆర్‌టీఓ ఆఫీస్. అంటే ఆర్‌టీఓ ఆఫీస్ యొక్క ఎన్విరాన్మెంట్ మొత్తం అంతా ఐడియా ఉండాలి. వాట్ ఈస్ ఎన్విరాన్మెంట్? ఎవ్రీథింగ్. ఓకే. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. దెన్ వాట్ ఈస్ ద సెకండ్ థింగ్? సెకండ్ థింగ్ ఏంటి? తనకు థింకింగ్ కేపబిలిటీస్ ఉండాలన్నమాట. హి నీడ్ టు హావ్ థింకింగ్ కేపబిలిటీస్. ఏంటి ఇప్పుడు నేను ఒక క్వెషన్ అడిగా. ఓకే. ఆ క్వెషన్‌ని అర్థం చేసుకొని తనకున్న రిసోర్సెస్‌తో నాకు ఆన్సర్ ఇవ్వాలన్నమాట. అంతేనా? ఇప్పుడు ఇలాంటి తెలివి లేదనుకో, నాకెందుకు తను? అవసరం లేదు. బ్రెయిన్ ఉండాలన్నమాట తనకు. సింపుల్‌గా చెప్పాలంటే. సో, నేను అడిగిన క్వెషన్స్‌కి తనకున్న నాలెడ్జ్‌తో ఆలోచించి నాకు ఆన్సర్ ఇవ్వాలి. అంటే థింకింగ్ కేపబిలిటీ ఉండాలన్నమాట సెకండ్ థింగ్. దెన్ థర్డ్ థింగ్ ఏంటంటే రెస్పాండ్ అవ్వాలి. నేను ఎలాంటి క్వెషన్ అడిగినా తను క్విక్‌గా రెస్పాండ్ అవ్వాలన్నమాట. ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వాలి నాతో. ఓకే. నాతో ఎవరైతే రెస్పాండ్ అవ్వగలరో వాళ్ళని తీసుకుంటాను నేను. సో, ఈ 3 క్వాలిటీస్ ఉండాలన్నమాట జనరల్‌గా. ఇఫ్ హి వాంట్స్ టు బికమ్ అన్ ఏజెంట్. ఒక ఏజెంట్ అవ్వాలి అంటే మేజర్‌గా ఈ 3 క్వాలిటీస్ ఉండాలన్నమాట మనకు. ఒకటి ఎన్విరాన్మెంట్‌ని పర్సిస్ట్ చేయాలి. సెక్ సెకండ్ థింక్ చేయాలి. రెస్పాండ్ అవ్వాలి. అంతేనా? ఈ 3 ఎవరికైతే ఉన్నాయో వాడిని నేను హైర్ చేసుకుంటా. లేదంటే తనని నేను ఒక పార్ట్ టైమ్ పర్సన్ లాగా మనీ ఇచ్చి తీసుకుంటానన్నమాట. అంతేనా? యెస్ ఆర్ నో? ఈ మూడిట్లో ఏం లేకపోయినా నేను తీసుకోను. అవునా కాదా? యెస్ ఆర్ నో? తొందరగా చెప్పండి. ఎన్విరాన్మెంట్ పర్సిస్ట్ చేయడం అంటే ఏంటి? అదే కదా ఇక్కడ చెప్పింది. వినట్లేదు మీరైతే. ఏంటిది? అంటే మనం ఏ దాని గురించయితే ఇస్తున్నామో, ఏ దాని గురించయితే మనం అడుగుతున్నామో దాని గురించి మొత్తం అంతా ఐడియా ఉండాలి. సిట్యుయేషన్ గాదు. ఆ సిట్యుయేషన్ రీడ్ జేయాలంటే అసలుకు ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ గూడా ఇస్తాను. ఇప్పుడు నేను కెనడాకెళ్ళాలి. ఓకే. లేదా యూఎస్ఏకెళ్ళాలి. టూరిస్ట్ గైడ్ ఉంటాడు మనకు. టూరిస్ట్ ఏజెంట్ ఉంటాడు. ఇప్పుడు ఈ ఏజెంట్ ఆ సిట్యుయేషన్ ఒకటే అర్థం చేసుకోవడం కాదు. ఆ సిట్యుయేషన్ అర్థం చేసుకోవడం థింకింగ్. ఇప్పుడు ఆ సిట్యుయేషన్‌ని అర్థం చేసుకొని నాకేదైనా రెస్పాండ్ అవ్వాలంటే తన మైండ్‌లో ఏదైనా ఉండాలి గదా!
ఇప్పుడు నేను కెనడాకి వెళ్ళాలి, ఆ కెనడా వీసా ఎలా వర్క్ అవుతుంది, అక్కడ హోటల్స్ ఎలా ఉంటాయి ఏంటనేది అంతా మొత్తం ఐడియా ఉండాలి తనకు. అప్పుడే నాకు ఏదైనా అసిస్ట్ చేయగలడు. తనకి ఏం ఐడియా లేకపోతే నన్నేం అసిస్ట్ చేస్తాడు. సో ఇప్పుడు తిను మనం అలా అసిస్ట్ చేయాలంటే తన మైండ్లో కంటెంట్ పెట్టుకోవాలి కదా, కెనడా గురించి, లేదంటే వీసా ప్రాసెసింగ్ గురించి, లేదంటే వీసా ఆఫీసర్స్ గురించి మొత్తం ఆ ఇన్ఫర్మేషన్ అంతా నేర్చుకొని తన మైండ్లో పెట్టుకోవడమే పర్సిస్టింగ్ ద ఎన్విరాన్మెంట్. దెన్ సిచ్యువేషన్ తగ్గట్టుగా యాక్ట్ చేయడాన్ని థింకింగ్. యాక్ట్ చేసి రెస్పాండ్ అవ్వడమే రెస్పాన్స్ అనమాట. రెస్పాండ్. ఓకే. ఐ థింక్ ఈ కెనడా ఎగ్జాంపుల్ కూడా అర్థమైంది అనుకుంటా మీకు. అంటే ఇప్పుడు టూరిస్ట్ ఏజెంట్ ఉండొచ్చు, లేదా లైసెన్స్ ఏజెంట్ ఉండొచ్చు, ఏదన్నా ఏదన్నా ఏజెంట్. ఈ ఏజెంట్ అనే పర్సన్కి ఈ మూడు ఉండాలన్నమాట. ఓకే. ఆ మూడు ఉండగలిగితే అప్పుడు తనని మనం ఏజెంట్ లాగా ట్రీట్ చేయగలం. ఓకే. సో ఏముండాలి? ఒకటి, ఎన్విరాన్మెంట్ ని పర్సిస్ట్ చేయడం, నేర్చుకోవడం. ఓకే. దెన్ సెకండ్, థింక్ చేయడం, రీజనింగ్, ఆలోచించడం. మూడు, రెస్పాండ్ అవ్వడం. రెస్పాండ్ అంటే తెలుగులో నాకు తెలియదు, రెస్పాండ్ అవ్వడం అంతే. ఓకే. ఈ మూడు చేయాలన్నమాట. సో ఇప్పుడు ఒక పర్సన్ తిను మనం లైసెన్స్ ఏజెంట్ అనుకుందాం. ఏదో ఒక ఏజెంట్ ఏదైతే ఉంది ఏజెంట్ తిను ఎలా థింక్ చేస్తాడు? ఏం కావాలి తనకు థింక్ చేయడానికి? బ్రెయిన్ కావాలి, బుర్ర ఉండాలన్నమాట. ఓకే. దెన్ ఒక ఎన్విరాన్మెంట్ ని తను అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు తనకు సెన్సరీ ఆర్గాన్స్ ఉండాలి. సేమ్ థింగ్ రెస్పాండ్ అవ్వాలనుకున్నప్పుడు కూడా ఆర్గాన్స్ ఉండాలన్నమాట. సో థింక్ దట్ దీస్ ఆర్గాన్స్ ఆర్ టూల్స్. ఇదేమో ఇన్పుట్ అర్థం చేసుకోవడానికి టూల్స్, ఇదేమో అవుట్పుట్ ఇవ్వడానికి టూల్స్. ఈ బ్రెయిన్ ఏమో ఆలోచించడానికి, రీజనింగ్ అన్నమాట. సో ఈ మూడు ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ పర్సన్ని నేను ఏజెంట్ లాగా హైర్ చేసుకుంటా. ఓకే. సో ఇప్పుడు దీని ఏమవుతాడంటే హ్యూమన్ ఏజెంట్ అన్నమాట. హ్యూమన్ ఏజెంట్, హీఈస్ హ్యూమన్ ఏజెంట్. He's thinking with the brain. He's learning some environment with the help of his sensory organs and his tools, and he is responding with other sensory organs. ఓకే. ఇదన్నమాట. సో ఇది ఉందనుకోండి, అప్పుడు తనని హ్యూమన్ ఏజెంట్ అంటాం అనమాట. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా మీకు. రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చా. ఒకటి ఆర్టీఓ, ఇంకోటి లైక్ ట్రావెల్ ఏజెంట్. ఇంకొకటి ఇస్తా. ఐఎమ్ ద సిఇఓ. నాకు మెయిల్ 1, మెయిల్ 2, మెయిల్ 3 ఇలా 3 మెయిల్స్ ఉన్నాయి మనకు. ఓకే. 3 మెయిల్స్ ఉన్నాయి. ఈ మెయిల్ ఏమో క్లయింట్ కోసం యూజ్ చేస్తాను. ఇది పర్సనల్ మెయిల్. ఇది అడ్వర్టైజింగ్ మెయిల్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ 3 మెయిల్స్ సపరేట్ అజెండాస్ ఉంటాయి కదా. ఇప్పుడు నాకు వేరే వేరే పనులన్నీ ఉన్నాయి. సో వేరే వర్క్స్ ఉన్నాయన్నమాట. అందుకు నేను ఏం చేస్తున్నానంటే ఒక పర్సన్‌ని హైర్ చేసుకొని నా పీఏ లాగా పెట్టుకుంటున్నా. ఈ పీఏకి ఈ మెయిల్స్ అన్నిటిని ఇచ్చి వీటిని ఆర్గనైజ్ చేయమని చెప్తున్నానన్నమాట. ఇప్పుడు ఈ పీఏకి ఈ మెయిల్స్ అన్ని ఇచ్చి ఆర్గనైజ్ చేయమంటున్నానంటే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ మెయిల్స్ ఎందుకోసం యూజ్ అవుతున్నాయి, వై దే ఆర్ యూజింగ్, కేటీ అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, దాంతో పాటు వీటి యొక్క క్రెడెన్షియల్స్ అన్నిటినీ తనకి ఇవ్వాలన్నమాట. దీన్నే వీడేం చేయాలి? దీన్ని నేర్చుకోవాలి. దాన్నే పర్సిస్టింగ్ ద ఎన్విరాన్మెంట్ అంటారు. అర్థమవుతుందా? అంటే ఏంటి? హీ షుడ్ అండర్‌స్టాండ్ ఎవ్రీథింగ్ ఆఫ్ దట్ మెయిల్స్. మెయిల్ 1కి ఏదైనా మెయిల్ వస్తుంటే ఎందుకొస్తుంది? దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి? అన్నిటికి ఒకేలాగా రెస్పాండ్ అవ్వకూడదు. దీనికి ఒకలాగా అవ్వాలి, దీనికి ఒకలాగా అవ్వాలి, దీనికి ఒకలాగా అవ్వాలి. ఓకే. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? సో దాన్ని పర్సిస్టింగ్ అంటారనమాట. సో ఇప్పుడు పర్సిస్ట్ అయిన తర్వాత హీ ఈస్ రెడీ అనమాట. హీ ఈస్ మెయిల్ ఏజెంట్ అనుకున్నాం. దెన్ ఒక మెయిల్ వస్తది. దేనికొస్తది? మెయిల్ 2కి వస్తుందనమాట. అప్పుడు తను ఏం చేయాలి? ఈ మెయిల్ 2 అనేది పర్సనల్ మెయిల్ కాబట్టి దీనికొచ్చేదానికి ఎలా రెస్పాండ్ అవ్వాలో అలా రెస్పాండ్ అవుతాడు తను. తనకు తెలుసు. ఎందుకంటే మనం ట్రైన్ చేశాం కాబట్టి. అర్థమవుతుందా? తినకు కూడా ఇప్పుడు థింక్ చేయాలి తను. ఏంటి ఇప్పుడొచ్చిన మెయిల్‌ని నేను ఎలా రెస్పాండ్ అవ్వాలి? థింక్ చేయాలి. తర్వాత రెస్పాండ్ అవ్వాలి. ఇలా ఈ 3 థింగ్స్ చేయగలిగితే అప్పుడు వాళ్ళని హ్యూమన్ ఏజెంట్ అంటారు.
ఓకే. హ్యూమన్ ఏజెంట్ అంటారనమాట. ఏమేమి యూజ్ చేస్తున్నాడు? ఎన్విరాన్మెంట్‌ని పర్సిస్ట్ చేయడానికి టూల్స్ విచ్ ఆర్ ఆర్గాన్స్, థింక్ చేయడానికి బ్రెయిన్, దెన్ రెస్పాండ్ అవ్వడానికి ఆర్గాన్స్ విచ్ ఆర్ టూల్స్. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? ఇప్పుడు ఇదే పని ఇప్పుడు థింక్ చేయడానికి నేను ఏఐని వాడతా. ఓకే. ఒక ఎన్విరాన్మెంట్ పర్సిస్ట్ చేయడానికి టూల్స్ వాడతా. ఏదో ఒక టూల్స్ వాడతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీడిఎఫ్ రీడ్ చేయాలనుకో, పీడిఎఫ్ రీడర్ వాడతా. పీడిఎఫ్ వాడతా. ఇప్పుడు రెస్పాండ్ అవ్వాలనుకోండి, దానికి కూడా ఒక టూల్స్ వాడతా. ఓకే. టూల్స్ వాడతాననమాట. ఇప్పుడు ఇక్కడ బ్రెయిన్, ఇక్కడ ఆర్గాన్స్. అది రీప్లేస్‌మెంట్ ఏఐ, టూల్. సో, దీన్ని యూజ్ చేసుకొని ఒక మిషన్‌లో ఒక సాఫ్ట్‌వేర్ క్రియేట్ చేశామనుకోండి. ఆ సాఫ్ట్‌వేర్‌ని మనం ఏఐ ఏజెంట్ అంటాం. సో, ఏఐ ఏజెంట్ ఈజ్ అన్ అటానమస్ సాఫ్ట్‌వేర్ which perceives an environment, which thinks and which responds based on the user input. సింపుల్ థింగ్. అర్థమవుతుందా? నార్మల్ ఏజెంట్ ఏదైతే చేస్తున్నాడో అదే ఇది కూడా చేస్తది. అటానమస్‌గా చేస్తదనమాట. అటానమస్ అంటే ఇప్పుడు ఈ హ్యూమన్ ఏజెంట్ ఇప్పుడు ఈ మెయిల్ ఏజెంట్ ఎందుకు తీసుకుంటున్నా? నేను ఈ పని చేయకూడదు. వీడు చేయాలి నా తరపున. అందుకు తీసుకుంటున్నా. అందుకే ఏజెంట్ అంటాం. అలానే ఇప్పుడు మనిషి చేయకుండా ఒక మిషన్ చేస్తుందనమాట. ఆ మిషన్‌కి మనం థింకింగ్ కేపబిలిటీ ఇస్తున్నాం. ఒక ఎన్విరాన్మెంట్ నేర్చుకునే కేపబిలిటీ ఇస్తున్నాం. టూల్స్‌ని ఇస్తున్నామనమాట. ఓకే. అర్థమవుతుందా? ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? సో, అలా చేయగలిగితే దాన్ని ఏఐ ఏజెంట్ అంటారు మనకు. ఓకే. దాన్ని మనం ఏఐ ఏజెంట్ అంటామనమాట. సో, ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. ఒకసారి దీన్ని చదవరా? Autonomous software system that uses artificial intelligence to perceive its environment, make independent decisions, and take multiple step actions using tools to achieve a specific goal. ఇప్పుడు మెయిల్ ఒక స్పెసిఫిక్ గోల్, లైసెన్స్ ఒక స్పెసిఫిక్ గోల్, టూరిస్టిజం టూరిజం ఒక స్పెసిఫిక్ గోల్. ఓకే. అర్థమైందా ఏంటనేది? దీన్ని ఏజెంట్ అంటారు అనమాట. సో, ఈ మెమొరీ గురించి తీసేసేయండి. ఇప్పుడు నేను మెమొరీ గురించి మాట్లాడట్లేదు. బ్రెయిన్ ఉండాలి థింక్ చేయడం కోసం. ఇన్పుట్ తీసుకోవడానికి టూల్స్ ఉండాలి. అవుట్పుట్ ఇవ్వడానికి కూడా టూల్స్ ఉండాలి. గుర్తుపెట్టుకోవాలంటే మెమొరీ కావాలన్నమాట. అంతే. ఏదైనా అంటే ఇంతకుముందు ఏదైనా చేసాం. దాన్ని గుర్తుపెట్టుకోవాలంటే మెమొరీ కావాలి. ఓకే. సో ఓకే. ఇది క్లియరా ఏంటనేది? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? సింపుల్ థింగ్ అంతే. యెస్ ఆర్ నో అర్థమైందా లేదా? తొందర చెప్పరా ఏదో ఒకటి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఇది నేను ఒక స్టెప్ ముందరికెళ్తున్నా. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. లేవంటే నెక్స్ట్ స్టెప్‌కెళ్తాను. ఓకే. ఓకే దెన్. సో, మనకు ఈ ఏజెంట్స్ క్రియేట్ చేయడం కోసం మనకు లాంగ్ చైన్‌లో ఒక ప్రాసెస్ ఉందన్నమాట. ఆ ప్రాసెస్‌ని మనం ఇదంటాం. చానా, చానా, చానా ఇంపార్టెంట్. ఓకే. ఎంత ఇంపార్టెంట్ అంటే దీనికి ఎన్ని స్టార్స్ అన్నా ఏసుకోండి. ఎన్ని స్టార్స్ అన్నా ఏసుకోండి. అంత ఇంపార్టెంట్.
ఓకే. బహుత్ బహుత్ ఇంపార్టెంట్ అనమాట. సో, ఇది యూజ్ చేసుకొని మనకు లాంగ్ చైన్‌లో ఏజెంట్స్‌ని క్రియేట్ చేయొచ్చు. ఓకే. సో, జనరల్‌గా ఈ రియాక్ట్ ప్యాటర్న్‌లో 3 థింగ్స్ ఉంటాయన్నమాట. ఓకే. 3 థింగ్స్ ఉన్నాయి. థాట్, యాక్షన్, అబ్జర్వేషన్. రీజనింగ్ ఇన్ ఎ లూప్. ఆ! రీజనింగ్ ఇన్ ఎ లూప్. లూప్ ఏం కాదు. లూపే అనుకోవచ్చు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమవుతది. రియాక్ట్ అంటే రియాక్ట్ అంటే రీజనింగ్, యాక్టింగ్ అండ్ యాక్టింగ్ అన్నమాట. అంటే రీజనింగ్, యాక్ట్ అంటే యాక్టింగ్. రియాక్టింగ్. ఓకే. ఇది నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ మీకిచ్చాను. అదే ఎగ్జాంపులే తీసుకుంటున్నాను ఇక్కడ నేను. సో, ఇక్కడి వరకు అర్థమైంది కదా! ఓకే. రియాక్ట్ ప్యాటర్న్, రీజనింగ్ తర్వాత యాక్షన్. ఈ 2 పదాలు అర్థమయ్యాయి కదా! టుడే ఈజ్ మై ఫస్ట్ డే. ఓకే రాకేష్. రికార్డింగ్స్ ఆల్రెడీ ఉన్నాయి. తీసుకొని చూడండి డిస్క్రిప్షన్‌లో. ఓకే. క్లియర్ కదా! ఏంటనేది? నేను దీనికెళ్తున్నా. ఇఫ్ యూ హావ్ ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్ మీ. ఎళ్దామా మరి రియాక్ట్ ప్యాటర్న్‌కి? తొందరగా చెప్పండి ఏదో ఒకటి. ఓకే. సో, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మనకు మీకు నేను ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చాను. లైక్ ఎల్ఎల్ఎమ్స్‌కి నాలెడ్జ్ కట్ ఆఫ్ డేట్ ఉంటదని. ఓకే. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను జెమినై వాడుతున్నా గదా! జెమినైకి నాలెడ్జ్ కట్ ఆఫ్ డేట్ ఉంటదనమాట. ఫర్ సపోజ్ మనం ఇప్పుడు జెమినై 2.5 ఫ్లాష్ వాడుతున్నామనుకోండి. దీనికి 2025 జాన్వరి కట్ ఆఫ్ డేట్ అనుకుందాం. జస్ట్ అనుకుందాం. నాకు గుర్తులేదు. జస్ట్ అనుకుంటున్నా. ఓకే. ఇప్పుడు నేను జనవరి 2025 తర్వాత జరిగిన ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా దళపతి, దళపతి అన్న సీఎం అయ్యాడు. ఎప్పుడయ్యాడు? మార్చ్ 2026 అనుకుంటా. అంతేనా? కరెక్టా? హ్మ్. సో, మార్చ్ 2026 అయ్యాడనమాట. సో, ఇప్పుడు ఈ క్వెషన్‌ని నేను హూ ఈస్ ద సీఎం ఆఫ్ తమిళనాడు ఇన్ 2026 మార్చ్ అని అడిగాననుకోండి. అడిగితే ఈ ఫ్లాష్ మనకు ఆన్సర్ ఇవ్వగలదా? ఈ 2.5 ఫ్లాష్ ఆన్సర్ ఇవ్వగలదా? ఇస్తదను. నో. ఎక్స్‌టర్నల్ సోర్స్ యూజ్ చేసుకొని ఇస్తదిగా. ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేయలేదు కదా! ఏది ఎక్స్‌టర్నల్ సోర్స్. ఇక్కడ నేను ఏది ఎక్స్‌టర్నల్ సోర్స్ యాడ్ చేయలేదు. జస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ రాసిండే దాన్ని బట్టి మాట్లాడదాం. ఇప్పుడు నేను ఇక్కడ రాసిండే దాన్ని బట్టి ఇస్తదా? ఇవ్వదు. ఓ నో. ఓకే. ఓకే. బిగ్ నో. బిగ్ నో. సో, అప్పుడు నేనేం చేయాలి? ఎక్స్‌టర్నల్ సోర్స్ అనకూడదు. సెర్చ్ యాడ్ చేయాలి. నేనేదైనా క్వెషన్ ఇప్పుడు ఇక్కడ చూడండి. నేనేదైనా క్వెషన్ అడిగాననుకో, ఇప్పుడు ఏమవ్వాలో ఒకసారి చూడండి. బాగా ఆలోచించండి. నేనేదైనా క్వెషన్ అడిగాననుకో, ఈ క్వెషన్ అనేది ఇప్పుడు ఎల్ఎల్ఎం దగ్గర ఆన్సర్ ఉందా? అంటే ఇప్పుడు 2025 జాన్‌కి ముందా? లేదంటే దాని తర్వాత? ఓకే. అది ఫస్ట్ ఆలోచించాలి. ఓకేనా? మనం ఏదైతే సిస్టమ్ బిల్డ్ చేస్తామో, ఆ సిస్టమ్ ఏం చేయాలి? నేనేదైనా క్వెషన్ అడిగితే ఫస్ట్ ఆలోచించాలి. ఎల్ఎల్ఎం దగ్గర ఆన్సర్ ఉంటదా? ఉండదా? ఉంటది అంటే ఎల్ఎల్ఎం దగ్గరికెళ్ళి ఎల్ఎల్ఎం నుంచి ఆన్సర్ తెచ్చుకో. లేదంటే ఏం చేయాలి? సెర్చ్ నుంచి డేటా తీసుకొని ఆ డేటా ఎల్ఎల్ఎంకి ఇచ్చి ఆ డేటా నుంచి మనం ఆన్సర్ తీసుకొని రావాలి. అంటే ఇక్కడ డెసిషన్ మేకింగ్ అన్నమాట.
ఓకేనా? ఈ ప్రాసెస్‌తో నేను రియాక్ట్ ప్యాటర్న్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అర్థం చేసుకోండి. రియాక్ట్ ప్యాటర్న్‌లో 3 స్టేజెస్ ఉంటాయన్నాను. ఏవేవి? థాట్, యాక్షన్, అబ్జర్వేషన్. ఓకే. సో, ఈ ప్యాటర్న్ ఇది సిస్టమ్ అన్నమాట. ఓకే. నా దగ్గర ఎల్ఎల్ఎం ఉంది. సెర్చ్ చేయడానికి కూడా ఒక సిస్టమ్ ఉందన్నమాట. ఓకే. ఇప్పుడు యూజర్ ఉన్నాడు. యూజర్ బాబాయ్ క్వెషన్ అడుగుతున్నాడు సిస్టమ్‌కి. సిస్టమ్ ఏం చేయాలి ఫస్ట్? థాట్ అంటే థింక్ చేయాలి. ఏం థింక్ చేయాలి? యూజర్ బాబాయ్ ఏదైతే క్వెషన్ అడిగాడో ఆ క్వెషన్ 2025కి ముందుందా? 2025 తర్వాత ఉందా? అంటే ఎల్ఎల్ఎం దగ్గరికి దానికి ఆన్సర్ ఉంటదా? ఉండదా? అనేది ఫస్ట్ థింక్ చేయాలి. అర్థమవుతుందా? ఇది బల్బ్ లైట్ థింకింగ్ అంటే అది ఉంటది కదా! ఓకే. థింక్ చేయాలి. ఓకే. థింక్ చేసిన తర్వాత ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. ఏం యాక్షన్ తీసుకుంటది? 2 ఉంటాయి ఇక్కడ పాసిబుల్ యాక్షన్స్. ఒకటేంటి? ఒకటి సెర్చ్ దగ్గర పంపియడం. లేదా డైరెక్ట్‌గా ఎల్ఎల్ఎం దగ్గర పంపియడం. అంతే కదా! యాక్షన్స్ 2 ఉంటాయి. థింక్ చేయాలి. థింక్ చేసిన దాంతో యాక్షన్ పెర్ఫార్మ్ చేయాలన్నమాట. ఓకే. యాక్షన్ పెర్ఫార్మ్ చేసిన తర్వాత అబ్జర్వేషన్ ఉంటది. ఏం అబ్జర్వేషన్ ఉంటది? యాక్షన్ పెర్ఫార్మ్ అయిన తర్వాత ఒకటి సెర్చ్ దగ్గరికెళ్తది. సెర్చ్ దగ్గరికెళ్తే అబ్జర్వేషన్ ఏంటి? సెర్చ్ దగ్గర డేటా తీసుకొని రావడం అబ్జర్వేషన్ అన్నమాట. ఓకే. తీసుకొనొచ్చి దాన్ని ఎల్ఎల్ఎంకి ఇస్తామన్నమాట. అప్పుడు ఎల్ఎల్ఎం మనకి ఆన్సర్ ఇస్తది. అర్థమవుతుందా? ఈ అబ్జర్వేషన్‌లో ఎల్ఎల్ఎంకి ఇవ్వాలా లేదా అని దీనికి అర్థం కాలేదనుకో, మళ్ళీ సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తదన్నమాట. సార్ ఓకే. సార్ వన్ డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు యాక్షన్ అయిపోయిన తర్వాత అబ్జర్వేషన్ వచ్చిన తర్వాత అవుట్పుట్ వస్తుంది కదండి సార్. ఆ వచ్చిన అవుట్పుట్ ని మరి ఎల్ఎల్ఎం ఏమైనా ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఏమైనా స్టోర్ చేసుకుంటుందా సార్ ఫర్ ఫర్దర్ పర్పసెస్ కి? మెమరీ ఉంటే స్టోర్ చేసుకుంటది. మెమరీ లేకపోతే స్టోర్ ఎల్ఎల్ఎం ఈజ్ స్టేట్‌లెస్. సారీ, ఎల్ఎల్ఎం ఈజ్ స్టేట్‌లెస్ అన్నా. స్టేట్లెస్ అంటే తెలియదు. ఓకే. అంటే దీని దగ్గర గుర్తుపెట్టుకోవడానికి ఏముండదన్నమాట. అంటే మెమరీ ఏముండదు దీని దగ్గర ఎల్ఎల్ఎం దగ్గర. దాన్ని స్టేట్‌లెస్ అంటారు. స్టేట్ అంటే ఏదైనా డేటా గుర్తుపెట్టుకోవడానికి కావాల్సిన థింగ్. ఓకే ఓకే ఇది స్టైల్. ఆ, సో, మనం ఏదైనా మెమరీ యాడ్ చేసామనుకో అప్పుడు ఎల్ఎల్ఎం గుర్తుపెట్టుకుంటది. ఓకే ఓకే సార్. యాక్చువల్లీ మీకు మెమరీ టీచ్ చేయనని చెప్పాను గదా! కానీ మెమరీ టచ్ చేస్తాను మీకు ఏజెంట్స్ అయిపోయిన తర్వాత. షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ అని ఉంటది. ఇది టచ్ చేసి దాని తర్వాత క్లోజ్ చేస్తా బ్యాచ్. అంటే అలా స్టోర్ చేసుకుంటే అప్పుడు దానికి కూడా ఫ్యూచర్ పర్పస్ గుర్తుంటది. యూజ్ అవుతుంది కదండి సార్. అవును. అవును. గుర్తుంటది. ఎస్ సార్. హ్మ్. సో, ఇలా ఉంటదనమాట. అంటే దీన్ని నేను మాట్లాడతా. లాస్ట్‌లో గుర్తు చేయండి. ఓకే సార్. నేను మాట్లాడతాను. దానికొక ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు ఇక్కడ ఇవ్వడం వల్ల దీనికి అడ్వాంటేజ్ లేదనమాట. నాకు లాస్ట్‌లో గుర్తు చేయండి. ఓకే. ఆ! సో, థాట్ తర్వాత ఏంటి? యాక్షన్, అబ్జర్వేషన్. ఇప్పుడు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద వండర్‌ఫుల్ ఎగ్జాంపుల్ అన్నమాట. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. క్లియరా? అర్థమైందా? ఫస్ట్ థింక్ చేస్తది. ఆ యూజర్ క్వెషన్ అడిగితే థింక్ చేస్తది. థింక్ చేసి పాసిబుల్ యాక్షన్ పెర్ఫార్మ్ చేయమని చెప్తది. పెర్ఫార్మ్ పెర్ఫార్మ్ చేసిన తర్వాత అబ్జర్వేషన్ చేసి మనం ఎల్ఎల్ఎం దగ్గర పంపియాలా? వద్దా? అని థింక్ చేసి ఎల్ఎల్ఎం దగ్గరికి ఒకవేళ పంపియాలంటే పంపించి ఆన్సర్ తీసుకొనొస్తదన్నమాట. లేదు అంటే మళ్ళీ ఒకసారి ఇదంతా మళ్ళీ పెర్ఫార్మ్ చేస్తది. ఓకే. దీనికి లాంగ్ చైన్‌లోనే ఒక మంచి డయాగ్రామ్ ఉంది. ఆ డయాగ్రామ్ దగ్గరికెళ్దాం. బట్ నేను చెప్పిన ఎగ్జాంపుల్ అర్థమైతేనే ఆ డయాగ్రామ్ అర్థమవుతది. నేను చెప్పిన ఎగ్జాంపుల్ అర్థమైందా అందరికి? ఈజియెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. పెద్ద కష్టమేం లేదు. ఇదే ఎగ్జాంపులే ఎందుకు తీసుకున్నానంటే వి హావ్ డన్ ఇట్ యాక్చువల్లీ. ఇంతకుముందు ఆల్రెడీ చూసాం కదా! ఫస్ట్ నుంచి. అందుకే ఇదే ఎగ్జాంపులే తీసుకున్నా మీకు. ఈజీగా అర్థమవుతదని చెప్పేసి. ఓకే. సో, ఐ యామ్ షేరింగ్ ద స్క్రీన్.
ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళి ఏజెన్సీ కదా బిల్ చేస్తుంది. ఇక్కడ చూసారనుకో అనుకున్న థింగ్ అనమాట ఇది. సో ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది మొత్తం అంతా ఉంటుంది ఇక్కడ. మనకి ఇక్కడ క్రియేట్ ఏజెంట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఈ మెథడే క్రియేట్ చేస్తుంది అనమాట మొత్తం అంతా ఏజెంట్ని. అది రేపు మాట్లాడదాం, బట్ ఈరోజు ఇది చూడండి ఇది. సో యూజర్ క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, ఇంత పాతకున్న ఇమేజ్ అయితే ఇంకా బాగుంది, వెళ్దాం. ఇది దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఇంతకుముందు ఇదే ఉన్నింది, ఐ మీన్ కలర్లో ఉన్నింది ఇంతకుముందు ఇదే. ఏదైనా ఓకే. ఓకే, సో యూజర్ క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, క్వశ్చన్ అడిగిన తర్వాత ఫస్ట్ ఏం జరుగుతుంది? థాట్ అంటే థింకింగ్ చేసిన తర్వాత యాక్షన్ పర్ఫామ్ అవ్వాలి. సో ఇప్పుడు మనం చెప్పింది ఏంటి? యాక్షన్ సెర్చ్ టూల్ అనమాట. సెర్చ్ టూల్ దగ్గరికి వెళ్ళాలి. ఆ సెర్చ్ టూల్ తర్వాత అబ్జర్వేషన్ ఉంటుంది. అబ్జర్వేషన్ తర్వాత థింక్ దగ్గరికి వెళ్ళి థింక్ ఏం చేయాలి? అబ్జర్వేషన్ వచ్చిందని తీసుకొని ఆ అబ్జర్వేషన్ కరెక్టా కాదా అని థింక్ చేసి దాని తర్వాత ఫైనల్గా ఎల్ఎల్ఎం దగ్గర పంపించి ఎల్ఎల్ఎం దగ్గర నుంచి ఆన్సర్ తీసుకొని రావాలన్నమాట. అర్థమవుతుంది? ఇది సింపుల్ థింగ్. దీన్ని రియాక్ట్ ప్యాటర్న్ అంటారు. రీజనింగ్ ప్లస్ యాక్టింగ్. ఈ థింకింగే కదా రీజనింగ్ చేస్తుంది ఇక్కడ మనకు. సో ఈ థింకింగ్ క్యాపబిలిటీ మనం ఇంక్రీజ్ చేయడం కోసమే టూల్స్ని వాడుతున్నాం. ఆ టూల్స్ని వాడడం కోసమే ఈ సర్కిల్ని క్రియేట్ చేసుకున్నాం మనం ఇక్కడ. అర్థమవుతుంది? యాక్షన్, అబ్జర్వేషన్. ఇప్పుడు దీన్ని మనం సెర్చ్ టూల్తో ఇంక్లూడ్ చేయాలనుకున్నాం అనుకో. యూజర్ క్వశ్చన్ అడుగుతున్నాడు, ఎల్ఎల్ఎం ఫస్ట్ థింక్ చేస్తుంది అనమాట. సిస్టమ్ మనం ఏదైతే బిల్డ్ చేస్తున్నామో ఏమని, ఎల్ఎల్ఎంకి 2024కి ముందు ఉందా, 2024 తర్వాత ఉందా, సారీ 2025కి ముందు ఉందా, 2025 తర్వాత ఉందా. 2025 తర్వాత ఉందనుకో యాక్షన్ పర్ఫామ్ అవుతుంది, టూల్ కాల్ అవుతుంది. ఆ టూల్ నుంచి మనకు అబ్జర్వేషన్ వస్తుంది, అంటే అవుట్పుట్ అనమాట. అవుట్పుట్ వస్తుంది, అవుట్పుట్ ద్వారా మనకి ఎల్ఎల్ఎం దగ్గర పంపిస్తుంది. సింపుల్. దాని నుంచి మనకు ఆన్సర్ వస్తుంది. ఈజియెస్ట్ థింగ్. దీన్ని రియాక్ట్ ప్యాటర్న్ అంటారు. ఎల్ఎల్ఎం బ్రెయిన్. ఇక్కడ బ్రెయిన్ ఏంటి? మనం థింకింగ్ అంటే మనం సిస్టమ్ని క్రియేట్ చేస్తాం, ఆ సిస్టమ్ థింక్ చేస్తుంది. ఆ థింక్ చేసేదాన్ని రిప్రజెంట్ చేయడం కోసం బ్రెయిన్ అని చెప్పారు ఇక్కడ. ఇజ్ ఇట్ క్లియర్? ఎల్ఎల్ఎం థింక్ చేయదు ఇక్కడ. మనం బిల్డ్ చేయాలి సిస్టమ్. ఆ సిస్టమ్ థింక్ చేస్తుంది. అలా థింక్ చేసే సిస్టమే మనకు రియాక్ట్ ఏజెంట్ అనమాట. ఓకే, కొన్ని దాంట్లో ఏం చేస్తారంటే ఈ థింకింగ్ ప్రాసెస్లోనే ఎల్ఎల్ఎంని వాడతారు కావాలంటే. అంటే ఎల్ఎల్ఎంనే థింక్ చేయమని చెప్తారు. కొన్ని దాంట్లో ఎల్ఎల్ఎంని వాడుకోకుండా సపరేట్గా మనమే సిస్టమ్ బిల్డ్ చేస్తాం అనమాట థింక్ చేయడానికి. ఇజ్ ఇట్ క్లియర్? దీన్ని రియాక్ట్ ప్యాటర్న్ అంటారు. ఓకే, సో ఈ రియాక్ట్ ప్యాటర్న్ యూజ్ చేసుకొని మనం ఏజెంట్స్ని క్రియేట్ చేయాలన్నమాట. ఏజెంట్ క్రియేషన్ చాలా ఈజీ, చాలా ఈజీ. జస్ట్ అర్థం చేసుకోవాలంతే. సో ఇప్పుడు నేను ఏదైతే డిస్కస్ చేశానో దాన్నే చేద్దాం. అంటే సెర్చ్ ఏజెంట్ ఉంది కదా, సెర్చ్ ఏజెంట్ని క్రియేట్ చేద్దాం. ఓకే, సెర్చ్ ఏజెంట్ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో సెర్చ్ ఏజెంట్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? వాట్ షుడ్ వి డూ? సెర్చ్ ఏజెంట్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? సెర్చ్ ఇంజిన్ టూల్ కావాలి. దానికోసం మనకు టాబిలీ సెర్చ్ అని ఒకటి ఉంటుంది అనమాట. టాబిలీ సెర్చ్ని వాడతాం మనం ఇక్కడ. ఏజెంట్కి టూల్ ఇవ్వాలి, సెర్చ్ టూల్ ఇవ్వాలి, దాని పేరు టాబిలీ సెర్చ్. టాబ్లీ సెర్చ్ మనకు ఫ్రీగా దొరుకుతుంది. టాబ్లీ సెర్చ్ని వాడతాం. ఇప్పుడు టాబ్లీ సెర్చ్ మనకు లాంగ్చైన్ ఇంటిగ్రేటెడ్తో వస్తుంది అనమాట. మనకు
లాంగ్చైన్ ట్యాబ్లీ ఇంక్లూడ్ చేసుకొని వాడుకోవాలి అంతే. ట్యాబ్లీ అనే దాన్ని తీసుకొని ఇక్కడ మాక్సిమం రిజల్ట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు గూగుల్ సెర్చ్కి వెళ్ళినప్పుడు ఎన్ని రిసోర్సెస్ని మనం అడగాలి అని చెప్తున్నాం. 5 రిసోర్సెస్ అడగాలి. టాపిక్ ఏంటంటే జనరల్ టాపిక్ అని చెప్తున్నాం అనమాట. దెన్ మనకు కావాల్సిన థింగ్స్ని తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది ట్యాబ్లీ సెర్చ్. సో క్రియేట్ ఏజెంట్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఆ ఏజెంట్లో మనం మోడల్ ఇస్తున్నాము, టూల్ ఇస్తున్నాము, ప్రాంప్ట్ ఇస్తున్నాము ఏం చేయాలనేది. మొత్తం ఈ క్రియేట్ ఏజెంట్ అనే మెథడే చూసుకుంటుంది అనమాట మొత్తం అంతా. ఓకే, ఇది టూల్. ఓకే, సో రేపు ఇదే చేద్దాం. మనం ఇక్కడ జెమినై వాడుతున్నాం, ఓపెన్ ఏ కాకుండా. ఓకే, రేపు ఈ ఏజెంట్ని క్రియేట్ చేద్దాం. క్లియరా? ఈరోజు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఐఎమ్ ఓపెన్ ఫర్ డౌట్స్.